మేడే సందర్భంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద బట్టలు వ్యాపారస్తుల ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి పాల్గొని జెండా ఎగురవేసి మాట్లాడారు. 1886 ముందు చికాగో నగరంలో కార్మికులు వెట్టి చాకిరీ విముక్తి కొరకు 8 గంటలు పని దినం కావాలని ఆనాడు పెద్ద ఎత్తున రక్త తర్పణ చేసి ప్రాణాలు అర్పించి సాధించుకున్న 8 గంటల పని దినాన్ని నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం స్వతంత్రం ముందు 44 కార్మిక చట్టాలను సాధించనున్నారని, నేడు 4 లేబర్ కోడ్ తీసుకొచ్చి బడా కార్పొరేట్ సంస్థల యాజమానులకు అనుకూలంగా కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 139వ మేడే ఉత్సవాలను జరుపుకుంటున్నాం. ఈరోజు మేడే అన్నది ప్రపంచవ్యాప్తంగా ప్రాంతంతోని, భాషతోని, మతంతోని, కులంతోని సంబంధం లేకుండా శ్రామికులు తమ రెక్కల కష్టం మీద ఆధారపడి జీవించేటటువంటి వారందరూ కూడా జరుపుకునేటటువంటి పెద్ద పండగ. ఇంత పెద్ద పండగ ఇంకో ఏ రంగంలో కూడా లేదు. ఇటువంటి మేడే ఇది ఊరికనే రాలా. ఆ రోజుని శ్రామిక వర్గం 10 గంటలు అన్నది లేనే లేవు. విపరీతమైనటువంటి శ్రమ దోపిడీకి గురవుతున్నటువంటి కాలంలో మాకు రోజుకి 24 గంటల్లో 8 గంటలు శ్రమ చేయడానికి, 8 గంటలు విశ్రాంతి తీసుకోవడానికి, మరో 8 గంటలు కుటుంబంతో గడపడానికి ఉండాలి అని చెప్పి 8 గంటల పనిదినం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తే, ఆ పోరాటం మీద ఆనాటి పాలకులు, పెట్టుబడిదారులు అమానుషమైన దాడి చేయడంతోనే కొన్ని వందల మంది కార్మికులు చనిపోయారు. దానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళని తర్వాత విచారం చేసి ఉరి తీశారు. అయినప్పటికీ మరి కార్మిక వర్గం ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఆ రక్తంతో తడిచినటువంటి జెండాని, ఆ చొక్కాని ఎగరేసి ఇదే మా చిహ్నం అని చెప్పని, శ్రమకి చిహ్నం ఇదే అని చెప్పని ఆ రోజు ఎగరేశారు. అది ఒక విధంగా ఎర్రజెండా ఆవిర్భావానికి అది కారణం. దాంతో పాటు ఈరోజు శ్రామిక వర్గ హక్కులు ఆ స్ఫూర్తితోనే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో శ్రామిక వర్గం సంఘటితమై పోరాటం చేసి హక్కులు సాధించారు. మన దేశంలో కూడా అలాగే అనేక చట్టాలు సాధించుకున్నాం. ఈ రోజుని పాలకులు, ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారు ఈ చట్టాలన్నిటినీ పోరాడి సాధించుకున్న చట్టాలన్నింటినీ 29 చట్టాలని కలిపి 4 స్మృతుల కింద మార్చిచ్చారు. కార్మికులకు హక్కులు లేకుండా చేస్తా ఉన్నారు. ఈరోజు అసంఘటిత రంగం విపరీతంగా పెరుగుతూ ఉంది. ఇది స్వయం ఉపాధి మీద, ఇక్కడ ఉన్నటువంటి శ్రామికులు అయితే స్వయం ఉపాధి మీద తమే పెట్టుబడి పెట్టుకొని ఈ ఫుట్పాత్ మీద బట్టలు అమ్మడమో ఇంకొక ఇతర వస్తువులు అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయంతో వాళ్ళ కుటుంబాలను పోషించుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజుని వర్షం వస్తే ఇక్కడ వ్యాపారం నడిచేటటువంటి పరిస్థితి ఉండదు. ఎండలు తీవ్రంగా ఉంటే వ్యాపారం నడిచే పరిస్థితి ఉండదు. ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళకి సంక్షేమాన్ని పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు కూడా దాన్ని ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాయి తప్ప సంక్షేమం ఎక్కడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఒక సమగ్ర చట్టాన్ని వీధి విక్రయదారులకు సంబంధించి వాళ్ళకి ఒక సామాజిక భద్రత కల్పించేటటువంటి పద్ధతుల్లో ఒక సమగ్రమైనటువంటి చట్టాన్ని తీసుకొని రావాలని చెప్పిన ఏఐటీసీ ముందు నుంచి పోరాటం చేస్తూ ఉంది. మరి ఆ క్రమంలోనే ఈ నెల 20వ తారీఖుని దేశవ్యాప్తంగా శ్రామిక వర్గం అంతా కూడా కేంద్ర కార్మిక సంఘాలన్నీ కలిపి ఇటువంటి హక్కుల కోసం దేశవ్యాప్త సమ్మెను చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సమ్మెలో అందరూ పాల్గొనాలి.